అరే, పొద్దున్నుంచి ఎక్కడున్నావు తల్లి నువ్వు? పెళ్లివారిల్లు కదా, చాలా పనుంది. అమ్మగారికి తెలిసిందంటే మళ్ళీ మండిపడతారు నీ మీద. ఎప్పటికి తెలుసుకుంటావమ్మా నీ తప్పులు నువ్వు? తెలుసుకుంటాను గోవిందయ్య గారు. సమయం మించిపోకముందే తెలుసుకుంటాను. అసలు అన్ని తప్పులు చేసింది నేనేగా, బుద్ధులేందాన్ని. ఏమైంది తనకి? సాగర్, సాగర్, సాగర్ ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? గంగతోనే ఉన్నావు ఇప్పటిదాకా. చివరికి ఏమంది తను? జాహ్నవి ప్లీజ్, ఐ వాంట్ టు బి అలోన్ ఫర్ సమ్ టైమ్. సాగర్ ప్లీజ్ నాకు చెప్పొచ్చు. జాహ్నవి నేను చెప్పానుగా, నేనేం మాట్లాడదలుచుకోలేదు. ప్లీజ్ సాగర్. నేను కేవలం ఫ్రెండే కదా, పైగా నీకు ఫ్రెండ్స్కి ఏం తక్కువ సాగర్? నేను చచ్చిపోతే నీకేమవుతుంది? ఇప్పుడికి రెండో పట్టి ఉందే, దీన్ని నేను నీకు తిరిగొచ్చాక పెడతాను. నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు? ఎందుకు అర్థం చేసుకోనంటావు? కాలంతో పాటు అన్నీ మారిపోతాయని. ఐ టు లవ్ యూ. చిన్నప్పుడు నీ పంతం వల్లే నేను నీ నుదుట కుంకుమ దిద్దాను. అంత మాత్రం అదే పెళ్ళనుకోకూడదు. నువ్వే దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. అందులో నేను చేసిన తప్పే ఉంది గంగా. ఒకదాని తర్వాత ఒకటిగా నువ్వు అన్ని బంధాలు ఎందుకు తెంచేసుకుంటున్నావు? అవును బాబుగారు, ఇదంతా ఒక అపార్థం కారణంగా జరిగింది. అలా సాగర్ ఎందుకన్నాడో ఏమో, కానీ నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. నువ్వు బాగానే ఉన్నావుగా గంగా? చాలా ఆందోళనగా, విచారంగా కనిపిస్తున్నావే. లేదు బాబు, నేను బానే ఉన్నాను. నేనింకా చదవాలనుకుంటున్నాను. పెళ్లికి చేసుకోవాలనుకోవడం లేదు. ఓకే, నీ జీవితం నీది. నిర్ణయాలు కూడా నువ్వేగా తీసుకోవాల్సిందే. ఎవరు నిన్ను దేనికి బలవంతం చేయరు. చదువుకోవాలనుంటే హాయిగా చదువుకో. నా సాయం నీకెప్పుడు ఉంటుంది. గంగా, వేరే కారణం ఏం లేదుగా? లేదు బాబు, వేరే కారణం ఏముంటుంది? సరే, నేను వెళ్ళి ప్రదీప్ బాబు రెడీ అయ్యారో లేదో చూస్తాను. గంగ బాగున్నట్లుగా అనిపించటం లేదు. తనకేమైందో ఏమో. అదంతా చిన్నతనం, అదంతా గడిచిపోయి నిన్న కదా. ఇట్స్ పాస్, ఇట్స్ లాంగ్ ఆన్. ఆ రోజుల్లో ఎవరైనా ఒకరు నచ్చి ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తి జీవితాంతం కలిసి ఉండాలని అనుకోవడానికి వీల్లేదు. ఎలా ఉన్నాను నేను? గంగా, నేను ఎలా ఉన్నాను అని అడిగాను. చాలా బాగున్నావు. అసలేమైంది నీకు? సాగర్తో ఏమైనా గొడవపడ్డావా? ఏ, నా జీవితంలో జరిగేవన్నీ సాగర్ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయా ఏంటి? నేను హ్యాపీగా ఉంటే అప్పుడు సాగర్, బాధపడుతూ ఉన్న సాగరేనా? ఇప్పుడు ఖచ్చితంగా తెలిసిపోయింది సాగర్ కారణంగానే నీ మూడ్ చెడిపోయిందని. నేను మాట్లాడిన తనతో అంత అవసరం లేదు. నువ్వు హ్యాపీగానే ఉన్నావుగా? అవును గంగా, నేను హ్యాపీయే.
ఆ రంగు తనకు అస్సలు ఇష్టం ఉండదు. ఈ షేర్వాణి మమ్మీకి చాలా ఇష్టమైంది, అందుకే వేసుకున్నాను. షేర్వాణి ఏమో అమ్మకిష్టమైంది, పిల్లేమో ఇంట్లో వాళ్ళకిష్టమైంది. నీకంటూ ఇష్టాలే లేవా? ఇవన్నీ అనుకోవడంలో అర్థమే ఉంది గంగా. నేను నీకు చెప్పానుగా, ఈ పెళ్లి నేను సుప్రియ ఉన్న సుప్రియ పరిస్థితి. నిస్సహాయత చూసి చేసుకుంటున్నావా? కానీ ప్రదీప్ బాబు, నువ్విక ఎప్పటికైనా ఆ సలోనిని క్షమించగలుగుతావా? సలోని అంతా మర్చిపోయి ముందుకు సాగిపోయింది, అందుకు నేను తనని తప్పు పట్టలేను. తమ తమ జీవితాల గురించి నిర్ణయించుకునే హక్కు ప్రతి వారికి ఉంటుంది. ఇప్పుడిక నా వంతు. నేను అన్నీ మర్చిపోయి ముందుకు సాగాలా లేదా అనేది నాకు ప్రస్తుతం తెలీదు, బట్ ఐ విల్ ట్రై. అలా చెప్పడం చాలా తేలిక కదా. వెనక్కి తిరిగి గతం చూడకు, ముందుకు వెళ్ళు అనడం. కొంతమంది పట్టుకున్న వాళ్ళ చేయి వదిలేసి ముందుకెలా వెళ్తారో అర్థం కాదు. నిజంగానే ప్రదీప్ బాబు, నీది చాలా పెద్ద మనసు. అందుకే నువ్వు సలోని క్షమించగలిగావు. కానీ నేను నీ అంత మహాత్మురాల్ని కాదు. నేనటు మర్చిపోయిన వాడిని క్షమించను లేను, అన్నీ మర్చిపోయి జీవితంలో ముందుకి సాగిపోలేను. ఇంతవరకు నేను వేరే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని జీవించాను. కానీ మనసుకి నచ్చిన వాడినే ప్రేమించాలిగా. హా? కొంతమందికి ప్రేమను ఎలా నిలబెట్టుకోవాలో కూడా తెలియదు. తమలోని బలహీనతని జీవితానికి అవసరమని చెప్పుకుంటారు, అదే ముందుకు సాగడం అని చెప్పుకుంటారు. ఎవరి గురించి అంటున్నావు నువ్వు? ఎవరు లేరు, ఊరికే అలా అన్నానంతే. ఆ, నేను వెళ్ళి తలపాగా తీసుకొస్తాను. సాగర్ నీ తలపాగా తీసుకొచ్చాడు ప్రదీప్ బాబు. తనే చూడతాడది. ఏమైంది సాగర్? మళ్ళీ గొడవ పడ్డావా నువ్వు? నీకు పెళ్లి చేసుకోవాలనుందా? సాగర్ నీ కోసం సురేష్ని ఎంపిక చేశాడు. మీ ఇద్దరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. గంగా, నేను జాహ్నవిని ఇష్టపడుతున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు?
గంగా, నేను కూడా అదే అడుగుతున్నాను నిన్ను. ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు నా విషయంలో? నువ్వు నా కారణంగా నీ జీవితం పాడి చేసుకోవడం అది నేను ఎంత మాత్రం భరించలేను. విచిత్రంగా మాట్లాడుతున్నావు సాగర్. బాధ కలిగించింది నువ్వే, బంధాన్ని తెంచేసింది నువ్వే. ఇక బాధ కూడా నీకే కలుగుతుందా? గంగా, నువ్వు కనీసం అర్థం చేసుకోవడానికైనా ప్రయత్నించు. నేను అదేంటి సాగర్, నేను చెప్పానా నీకు నువ్వు నా జీవితం నాశనం చేస్తున్నావని? లేదు కదా. నేను నిన్ను అన్ని బంధాల నుంచి, అన్ని బాధల నుంచి, అన్ని బాధ్యతల నుంచి విముక్తుని చేశాను. వెళ్ళు, నీ జీవితం నువ్వు జీవించు. ఏం చేయాలనుకున్నావో అది చేయి, కానీ నన్ను మార్చడం నీ వల్ల కాదు. గంగా, 1 మినిట్, నువ్వు అలా అనుకోకూడదు. ప్లీజ్ సాగర్, మళ్ళీ ఆ లెక్చర్ స్టార్ట్ చేయొద్దు. లైఫ్లో ముందుకెళ్ళు, జరిగిందంతా మర్చిపో అంటూ ప్లీజ్. ఎందుకంటే అదంతా చేయడం నా వల్ల కాదు. పైగా అలాంటి మాటలు నా మీద ఎంత మాత్రం పనిచేయవు. నాకు బంధాలను పెంచుకోవడం, నిలుపుకోవడమే తెలుసు. వాటిని నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, మరేం పర్లేదు. కానీ నాకు సంబంధించి నువ్వే నా భర్తవే, నేనే నీ భార్యని. నేనే నీ గర్ల్ ఫ్రెండ్ని కాను, నువ్వెప్పుడు అనుకుంటే అప్పుడు వదిలేయడానికి. ఈ కుంకుమ చూసావా? దీని రంగు చాలా గట్టిది. ఇది ఇంతవరకు వెలిసిపోలేదు. నేను దాన్ని ఎప్పటికీ వెలిసిపోనివ్వను కూడా, ఎన్నటికీ చెరిగిపోనివ్వను. కానీ నువ్వేం కంగారు పడుకో. ఈ బంధం కేవలం నా వరకే ఉంటుంది. ఈ సంబంధం కూడా నా వరకే. బలవంతంగా నేనెవరిని ప్రేమించమని అడగలేను కదా. చిన్నప్పుడు నేను భిక్షం ఎత్తుకోవడానికే వద్దన్నాను సాగర్. ఇప్పుడు ప్రేమను మాత్రం ఎందుకు అడుగుతాను? నీ లైఫ్ నువ్వు లీడ్ చేయి. ఏం చేయాలనుకుంటే వచ్చే. గంగా, కొంచెం నేను చెప్పేది విను. నువ్వు నా కారణంగా నీకు నువ్వు ఇంత పెద్ద శిక్ష వేసుకోవడానికి వీల్లేదు. నేనిలా గిల్టీగా ఫీల్ అవుతూ బతకలేను గంగా. నేనెప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉండిపోతాను. నువ్వెందుకు నా గురించి ఆలోచించడం? ఆలోచించొద్దు. ఏం సంబంధం ఉందని ఆలోచిస్తావు? నా గురించి నువ్వేం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను. సో నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. గంగా, గంగా, అర్థం చేసుకోనంటావేంటి నువ్వు? నన్నేం చేయమంటావు? పిచ్చి పట్టింది దానికి. తన బుర్ర చెడిపోయింది. చిన్నప్పటి నుంచి ఇలాగే చేస్తుంది. దానివల్ల తన జీవితం చెడిపోతుందని అర్థం చేసుకోదే. మరి నేనేం చేయాలి? ఏం చేయను? లేదు లేదు గంగా, నేను నిన్ను ఇలా పంతానికి పోయి నీ జీవితాన్ని నాశనం చేసుకోనివ్వను. మారిపోయిన గతంలోనే ఎందుకు బతుకుతానంటావు? ఇక నువ్వు మారనంటే అప్పుడు నేను ఏదో ఒకటి చేయాల్సిందే.
కానీ నేనేం చేయను. ఏం చేయను నేను? నేను ఈ పని చేయగలనా? ఈ పని చేయడం సరైందేనా? కానీ వేరే గత్యంతరం లేదే. నో, ఐ విల్ డూ ఇట్. అది చేయక తప్పదు. గంగ కోసమైనా. సాగర్, నీ కారణంగా గంగ నాశనం కాకూడదని నువ్వు అనుకున్నట్టయితే నువ్వు ఈ పని చేయక తప్పదు. ఐ విల్ డూ ఇట్. గంగ ఈ వాస్తవాన్ని ఒప్పుకోక తప్పదు. దానికోసమైనా నేను ఈ పని చేసి తీరుతాను. ఐ హోప్ ఇప్పుడిక నువ్వు కొంచెం కూడా తప్పుగా అనుకోవని. సురేష్, 1 మినిట్. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు. ఏంటి? అసలు ఏమైంది గంగా? ఎవరైనా నిన్నేమన్నా అన్నారా? నిన్నేగా గంగా సాగర్ అంకుల్ ఇద్దరూ నువ్వు ఒప్పుకున్నావని చెప్పారే. అలాంటిది చూడు, నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నువ్వు నాతో షేర్ చేసుకోవచ్చు గంగా. నువ్వు గనుక నన్ను ఇంకా వెయిట్ చేయమంటే నేను వెయిట్ చేయగలను గంగా. లేదు సురేష్, నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. నీ మొత్తం జన్మ గడిచిపోతుంది. ఎందుకంటే ఈ జన్మలో నేను ఎవరిని ప్రేమించడం కుదరదు, పెళ్లి చేసుకోలేను కూడా. ప్లీజ్. సాగర్, 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 ఓపెన్ ది డోర్. నాకు ఇప్పుడు నీతో చాలా ముఖ్యమైన పనుంది. ఓపెన్ ది డోర్ ప్లీజ్. తలుపు తీ సాగర్. సాగర్, సాగర్, ఏమైంది? నువ్వు నాతో మాట్లాడడానికి ఎందుకు ఇష్టపడటం లేదు? తలుపు మూసుకొని కూర్చున్నావే, అసలేం జరిగింది? నేను నిన్ను అన్ని బంధాల నుంచి, అన్ని బాధల నుంచి, అన్ని బాధ్యతల నుంచి విముక్తుని చేశాను. ఈ కుంకుమ చూసావా? దీని రంగు చాలా గట్టిది. ఇది ఇంతవరకు వెలిసిపోలేదు. నేను దాన్ని ఎప్పటికీ వెలిసిపోనివ్వను కూడా, ఎన్నటికీ చెరిగిపోనివ్వను. ఎస్, నాకున్నది ఇదొక్కటే మార్గం. దానివల్ల గంగ నన్ను మర్చిపోయి తన జీవితం గురించి ఆలోచించగలుగుతుంది. ఏమైంది? జాన్వి, నీకు నా మీద ప్రేమ ఉందా? ఉన్నట్టుండే అదేం ప్రశ్న? జాన్వి, జస్ట్ టెల్ మీ, డూ యూ లవ్ మీ? ఆఫ్ కోర్స్ ప్రేమిస్తున్నాను. నువ్వేగా డిసైడ్ చేసుకోవడానికి టైం కావాలన్నా? నేను ఇప్పుడు నిర్ణయం తీసేసుకున్నాను. నీ ఫీలింగ్స్ విషయంలో ఐఎమ్ షూర్. ఇక నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. పద. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ముందు నాతో రా.
పిల్ల చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోతుందో బోల్డ్ అంత పనోది. నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. జాహ్నవి నా స్నేహితురాలు మాత్రమే కాదు, తను నా గర్ల్ ఫ్రెండ్.